నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మనతో పాటు జీవో నెంబర్ 46 ఏవైతే ఎగ్జామ్ రాశారో, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశారో వీళ్ళందరూ కూడా మనతో పాటు ఉన్నారు. దాదాపుగా 6 నెలల నుంచి నిర్విరామంగా పోరాడుతూనే ఉన్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడాను ఖచ్చితంగా వీళ్ళందరూ కూడాను జీవో నెంబర్ 46 రద్దు చేసి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఏదైతే రాశారో వీళ్ళందరూ కూడాను కానిస్టేబుల్ నియామకాలు పాత పద్ధతిలోనే జరపాలని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళందరూ కోరుకున్న వ్యక్తులు అనమాట. దాదాపుగా 6 నెలల నుంచి వీళ్ళు పడిగాపులు ప్రతి దగ్గర ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా కూడా ఎన్నోసార్లు ఉద్యమం చేసిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికి వీళ్ళు గాంధీ భవన్కి రావడం జరిగింది. గాంధీ భవన్కి అసలు దేనికి వచ్చారు, దేని నిమిత్తం వచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు వీళ్ళకి ఒకసారి మనం మాట్లాడదాం. అన్న నమస్తే, ఎట్లా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? అందరం అయితే బాధల్లోనే ఉన్నాం అన్న. నిజం చెప్పాలంటే సంతోషం లేదు, ఏం లేదు. రిజల్ట్ ఇచ్చారు, కోర్ట్ స్టే ఇచ్చినా కూడా దాని మీద రిజల్ట్ ఇచ్చారు. జీవో నెంబర్ 46 ఏది కాలేదు, రాంగ్ క్వశ్చన్స్ ఏది కాలేదు. ఇంకా ఒక్క రిజల్ట్ కూడా హైకోర్టు నుంచి రాలేదన్న. రాకముందే పాత గవర్నమెంట్ రిజల్ట్ ఇచ్చారు. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ని గెలిపించండి, మేము మారుస్తాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అలాగే బట్టి గారు కూడా చెప్పారు. వాళ్ళు చెప్పారు కాబట్టి మేము వీళ్ళ భారీ మెజార్టీతో మేము గెలిపించినాం, వీళ్ళకి అధికారం ఇచ్చాము. సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మేము శుక్రవారం కలుస్తాం, ప్రజావాణిలో కలుస్తాము. అట్లా అని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడిని అంటే గెలిపించుకుంటే మాత్రానికి వీళ్ళు చేస్తారనే నమ్మకం లేదు మాకు. ఎందుకంటే వాళ్ళని మేము అడగాలి, మా బాధ ఏందో వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళకి తెలుసు, కానీ మా వంతు ప్రయత్నంగా మేము ఇంకా కృషి చేస్తాం. ఈ వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, కోర్టు స్టే సోమవారం వరకే ఉన్నది. ఆ సోమవారం వరకు ఏదో ఒక ఆన్సర్ ఇవ్వకపోతే మాత్రానికి వాళ్ళకి ఆల్రెడీ ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారమే ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. సో అది ఫిల్ కాకుండా ఉండాలంటే ఈ సోమవారం లోపే ఏదైనా నిర్ణయాన్ని చెప్పి గవర్నమెంట్ నోటిఫికేషన్ స్టే ఆపి దాన్ని కనుక చేయకోకుండా జీవో నెంబర్ 46 రద్దు కానీ లేదా CD1 CD2 క్యాడర్ వైజ్గా కానీ దానికి ఆన్సర్ ఇచ్చిన తర్వాతనే ఫిల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మా ఒక్కటే బాధన్న, మెరిట్ స్టూడెంట్కి మాత్రమే ఇవ్వండి. మేము మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చుకున్న దీనికోసమే. 50 మార్కులు 60 మార్కులు వచ్చినోడికి జాబ్ ఇవ్వద్దన్న. ఒకవేళ అంతకంటే 40 మార్కులు వచ్చినోడే ఉన్నాడు, 50 మార్కులు టాప్ అంటే వాళ్ళకి జాబ్ ఇవ్వండి. గతంలో మీరు మినిస్టర్లు కలిశారు, ఎమ్మెల్యేలు కూడా కలిశారు. సో దాని తర్వాత బట్టి విక్రమార్కని కలవడం జరిగింది, రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, వీళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? పోయినసారి మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం బట్టి విక్రమార్క సార్ కూడా చెప్పాడు, బాబు మా అధికారం రాగానే ఫస్ట్ మీ యొక్క సమస్యను మేము తీరుస్తాం, ఖచ్చితంగా దీనికి ఒక పద్ధతి ప్రకారం మేము ముందు తీసుకెళ్తాం. ఈసారి మా పార్టీ ఖచ్చితంగా అధికారంకి వస్తుంది. రాగానే మీరు ఫస్ట్ మా దగ్గరికి రండి, వచ్చి మీ బాధలు మాకు చెప్పండి. మాకు తెలుసు దాదాపు అందరికీ మీరు అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు అందరికీ మీరు ఇచ్చినప్పుడు ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి కలిసినామన్నా, తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఉత్తమ్ పద్మావతికి దాదాపు ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా అందరినీ మేము కలిసినాం. మా పార్టీ అధికారం వచ్చిన వెంటనే ఖచ్చితంగా దీన్ని మేము సాల్వ్ చేస్తున్నారు. ఆ బాధతో ఇక్కడికి వచ్చినాం. ఖచ్చితంగా మా సమస్యను సాధిస్తారని మాకు నమ్మకంతో ఇక్కడికి వస్తున్నాం. ఖచ్చితంగా సాధిస్తారని విశ్వాసం ఉందన్న. అంటే రానున్న 4 రోజుల్లోనే కోర్టు స్టే కూడా అయిపోతుంది. సో ఏంటి పరిస్థితి, అసలు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు మీరు దీని మీద? ఇప్పుడు స్టే అనేది నిజంగా మీరు అన్నట్టు ఎత్తివేయబడితే ఇంకా మేమేం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మెడికల్ టెస్ట్ కూడా అయిపోతుంది, ట్రైనింగ్ కూడా పంపిస్తారు. కాబట్టి మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాము. జియో నెంబర్ 46 అనేది ఈరోజు మాతోని మాత్రమే అంతం కాదన్న. జియో నెంబర్ 46 ఈ ఇష్యూ అనేది ఎప్పుడైతే రిమూవ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇది మొత్తం ముగింపు అనేది పలుకుతుంది. లేదంటే రేపటి రోజున గ్రూప్ 1 వచ్చిన ఆ విద్యార్థులు కూడా మీ ముందుకు వస్తారు, గ్రూప్ 2 వాళ్ళు మీ ముందుకు వస్తారు. వాళ్ళు ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నా కూడా జాబ్ రాని పరిస్థితి. కాబట్టి జియో నెంబర్ 46 వల్ల మాకు 126 మార్కులు వచ్చినా కూడా జాబ్ రాలేదు. కాబట్టి మేము అందరినీ ప్రతి మనిషిని కూడా ప్రతి మినిస్టర్ని కలిసినప్పుడు వాళ్ళు చెప్పారు, మీకు నిజంగా అన్యాయం జరిగింది కాబట్టి మేము తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు. అయితే ఇప్పుడు జియో నెంబర్ 46 అనేది మాకు స్టార్టింగ్లో తెలియదు అన్న. ఒకటి ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ అని ఒక రిక్రూట్మెంట్ మనం ఒక ట్రాక్ లాగా అనుకుంటే, ఒక ట్రాక్ లాగా తీసుకుంటే ఈ యొక్క ట్రాక్లో ప్రారంభంలో ముళ్ళ కంచెలు ఉన్నాయని తెలిస్తే మేము ఆ ట్రాక్లో పోము. కానీ ఆ ఒక ముళ్ళ కంచె లాంటిది ఒక జియో నెంబర్ 46ని ఎండింగ్లో పెట్టారు, లాస్ట్ ఎండింగ్లో పెట్టారు అనమాట. అప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి కదన్న. అయితే మాకు ఈ జియో నెంబర్ 46 అనేది ఆ విధంగా మారింది కాబట్టి మేము రిక్రూట్మెంట్ జరిగింది. ఇప్పుడు జిల్లా వారిగా విభజన చేస్తే అందరికీ సమానయం అని చెప్పేసి అన్నారు. ఈ యొక్క జియో నెంబర్ 46 అందరూ అర్థమేమని అడిగినప్పుడు అతను అన్నాడు అనమాట, ఏమన్నారు లాస్టింగ్లో, ఈ జియో నెంబర్ 46 వల్ల ప్రతి విద్యార్థికి, ప్రతి జిల్లాల వారికి న్యాయం జరుగుతుంది, ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకే ఎక్కువ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు తీరా చూస్తే ఇవాళ జియో నెంబర్ 46 వల్ల గ్రామీణ విద్యార్థులు 127 మార్కులు తెచ్చుకున్న జాబ్ రాలే. మరి పట్టణీకరణ ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 52 మార్కులకి జాబ్ వచ్చింది. అంటే ఇక్కడ ఎవరైనా లాభపడ్డది జియో నెంబర్ 46 వల్ల. సో ఆ క్వశ్చన్ మేము రేజ్ చేస్తూ ఉన్నాం ఇలా. అంటే ఇలా జియో నెంబర్ 46 గురించి నువ్వు నోటిఫికేషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, చిన్న ఒక నోట్ అని చెప్పేసి పెట్టారు. కానీ దాని గురించి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ కానీ డెఫినేషన్ కానీ పబ్లిక్ డొమైన్లో కానీ ఎక్కడ చేయలేదు. ఒక చిన్న జిరాక్స్ కాపీ ఇట్లా ఇచ్చేశారు. బట్ ఈ విధంగా మేము TSSP బెటాలియన్ అనే జాబులన్నా ఎప్పుడు కానీ నేను పుట్టిన కాంచెలి మాట చెప్తున్నా. ఇప్పుడు 3 కేటగిరీలు ఉంటాయన్న. ఇప్పుడు ఎగ్జామ్లో ఈ పోలీస్ రిక్రూట్మెంట్లో సివిల్ AR అని,
ఇప్పుడు సివిల్ పోస్టులు అనేది జిల్లాల వారీగా రిక్రూట్మెంట్ చేస్తారు. ఎందుకు అంటే ప్రతి డిస్టిక్లో ఒక పోలీస్ స్టేషన్, మండలికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి అది సివిల్కు అందులో రిక్రూట్మెంట్ జరుగుతారు. అందులో కూడా మెరిట్ బేస్గానే వాళ్ళు రిక్రూట్మెంట్ జరుగుతుంది. అవునా కదన్నా? ఇప్పుడు ఏఆర్ ఉంటుంది, ప్రతి డిస్టిక్లో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కాబట్టి అది కూడా ఏఆర్ రిక్రూట్మెంట్ మెరిట్ బేసే ఉంటుంది. ప్రతిదీ మెరిట్ బేసే ఉంటుంది, జనాభా ప్రాతిపదికన ఉండదు. అయితే ఇప్పుడు టీఎస్ఎస్బీ బెటాలియన్ జాబ్లో కూడా ఇవి ఏంటంటే ప్రతి జిల్లాలో బెటాలియన్ ఉండదు కదా. సో మొత్తం మన 33 జిల్లాల ఒక తెలంగాణ రాష్ట్రంలో 13 బెటాలియన్సే ఉన్నాయి. కాబట్టి ఈ టీఎస్ఎస్బీ బెటాలియన్ జాబ్లో జిల్లాల వారీగా కాకుండా ప్రతిసారి గతంలో 2018 రిక్రూట్మెంట్లో స్టేట్ వైజ్గానే దీన్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఎందుకు అంటే దీని డ్యూటీలు కూడా స్టేట్ వైజ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జిల్లాల వారీగా రిక్రూట్మెంట్ చేసుకొని స్టేట్ వైజ్గా మాత్రం దీనికి డ్యూటీ చేయొద్దు కదా. సో కాబట్టి ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో, ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో ఆ మెరిట్ బేస్గా మాత్రమే రిక్రూట్మెంట్ జరుపుకోవాలి. యాజ్ పర్ నోటిఫికేషన్ కూడా అదే విధంగా ఉన్నది. ఇప్పుడు జియో నెంబర్ 46 కూడా ఏం చెప్తుందో అంటే జియో నెంబర్ 46లో గతంలో 2018లో 10 జిల్లాలే ఉండే కాబట్టి ఒకటి సింగిల్ కట్ ఆఫ్ ఉండేది అన్ని జిల్లాలు కలిపి. సింగిల్ కట్ ఆఫ్ అంటే ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళనే రిక్రూట్మెంట్ జరిగేది. అది ఈసారి 33 జిల్లాలు చేశారు కదా మన మహానుభావుడు. ఆ 33 జిల్లాలు కాబట్టి కొంచెం హ్యాండిల్ చేయడం కష్టం అని చెప్పేసి నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ అని చెప్పేసి 2 భాగాలుగా డివైడ్ చేశారు. ఆ 2 భాగాలుగా డివైడ్ చేశారు కాబట్టి ఒక 17 జిల్లాలను ఒక యూనిట్గా, మిగతా జిల్లాలను 2 యూనిట్గా విభజన చేసి ఇప్పుడు ఏవైతే ఈ 5000 బెటాలియన్ జాబులు ఉన్నాయో ఈ జాబులని మేము క్యాడర్ 1, క్యాడర్ 2గా మాత్రమే రిక్రూట్మెంట్ చేయబోతున్నాము అని చెప్పారన్న. చెప్పినప్పుడు మేము అనుకున్నాము ఓకే రైట్. ఇప్పుడు మన జిల్లా, ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాది, మన తమ్ముళ్ళు ఇక్కడ గద్వాల జిల్లా నుంచి వచ్చారు, నాగర్కర్నూలు, వనపర్తి అన్ని ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను మేము. అయితే మేము ఏమనుకున్నామంటే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాకు ఏఆర్ జాబులు, సివిల్ జాబులు మా జిల్లాలో తక్కువ ఉండే అన్న. ఓన్లీ ఏఆర్ జాబులు ఎన్ని తెలుసా? మా జిల్లాలో 52 జాబులు. అదే సివిల్ జాబులు ఓన్లీ 6. నేను చూసినప్పుడు ఏంటంటే మరి తక్కువ జాబులు ఉన్నాయి కదా, మరి బెటాలియన్ జాబులు అయితే 5000 ఉన్నాయి. సో నేను ఎక్కువ మా స్కోర్ గెయిన్ చేస్తే ఆ జాబ్ నాకు వస్తే అని చెప్పేసి ఉద్దేశంతో నేను అప్లికేషన్ చేయడం జరిగింది. కానీ జియో నెంబర్ 46 అనేది మాకు స్టార్టింగ్లోనే మాకు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మాకు తెలిసి ఉంటే ఇవాళ నేను అప్లై చేసేవాడిని కాదు అన్న. ఇంకొక విషయం అన్న, ఈ యొక్క 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయబోతున్నారా సారా అని చెప్పేసి టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వివి శ్రీనివాసరావు గారు టీసాట్ న్యూస్లో అతను ఒక ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు 3 గంటల సేపు ఇంటర్వ్యూ జరిగిందన్న. ఆ 3 గంటల ఇంటర్వ్యూ జరిగినప్పుడు మేడం ఒక మంచి క్వశ్చన్ రేజ్ చేసింది. సార్ మరి ఈసారి కూడా మీరు రికమెండ్ చేయబోతున్నారు కదా, ఏదైనా మార్పులు చేర్పులు చేయబోతున్నారా చెప్పండి సార్ అంటే ఆ సార్ ఆ మాట దాయబెట్టాడు. అంటే ఆ మాట చెప్పలేదు. ఏం చెప్పలే అంటే లేదు మేడం ఏమైతే మార్పులు చేర్పులు చేయట్లేదు, ఓన్లీ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో గతంలో 5 ఈవెంట్స్ ఉంటాయి కదా, ఆ 5 ఈవెంట్స్ని మేము 800 మీటర్ తొలగించి 1600 మీటర్ పెట్టబోతున్నాము, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఈ 3 పెట్టుతున్నాం మేడం, ఇంకా అంతకు మించి ఏం లేదని చెప్పేసి మాట్లాడు. మరి నువ్వు ఇంత పెద్ద ఎఫెక్ట్ ఇలా యమపాశంగా మారేటువంటి జియో నెంబర్ 46 తెస్తున్నాము, ఈ దీనివల్ల బెటాలియన్ జాబ్లను మేము జిల్లాల వారీగా మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తున్నాము అని మాకు నువ్వు ప్రారంభంలో చెప్పి ఉంటే ఇలా మాకు ఎంత స్కోర్ గెయిన్ చేసినా కూడా మాకు రాదు అని చెప్పేసి మేము ఆ అప్లికేషన్ కూడా చేయకుండా ఇలా ఏదో ఒక పని చేసుకుంటే మేము బతికవాళ్ళమన్నా. కాబట్టి మాకు ఈ విషయం నువ్వు స్టార్టింగ్లో చెప్పకుండా చివరి దశలో ఇంకొక వారం అయితే మనకు రిజల్ట్ వస్తుంది అనగా మాకు ఎక్కువ మార్కులు తీసుకున్నాం కాబట్టి జాబ్ వస్తున్న సంబరంలో ఉన్నప్పుడు జియో నెంబర్ 46 వల్ల ఇంకా మీకు జిల్లాల వారికి వస్తుంది కాబట్టి మాకు జాబ్ రాదని చెప్పేసి అర్థమైపోయింది. అది ఏమాత్రం అయితే అన్యాయం కదన్నా, న్యాయం కాదు. సో ఇప్పుడు మేము ఏమంటున్నామంటే సార్ ఇంట్లో మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన కాంగ్రెస్ నాయకులను ప్రతి ఒక్కరిని మేము కలవడం జరిగింది. ఇప్పుడు ప్రముఖ మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి సార్ గారిని కూడా మేము కలిసి సార్కి వినతి పత్రం ఇచ్చి సార్ ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది సార్ జియో నెంబర్ 46 వల్ల అంటే మన శ్రీధర్బాబు సార్ కూడా, గౌరవ శ్రీధర్బాబు సార్ కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. నిజంగానే గ్రామీణ ప్రాంత విద్యార్థులు వాళ్ళేదో వాళ్ళ యొక్క తిప్పలు చూసి వాళ్ళ బాధలు చూసి జాబ్లు మనం అడగట్లే, ఎక్కువ స్కోర్ గెయిన్ చేసినప్పటికీ వాళ్ళకి జాబ్ రాలేదు. గతంలో ఏం జరిగేదంటే ఒకటే స్టేట్ కట్ ఆఫ్ ఉండేది డిఎస్ఎఫ్ బెటాలియన్ జాబ్లను, ఆ విధంగా రిక్రూట్మెంట్ చేయకుండా రాంగ్ ప్రాసెస్లో ఇచ్చారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగింది. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మన బీఆర్ఎస్ నాయకులను వాళ్ళు వేడుకున్నప్పుడు పట్టించుకోలేదు సార్. అప్పుడు మేము సార్ని అడిగినాం, సార్ మరి మాకు ఎవరు సార్ న్యాయం చేసేది అంటే ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి బాబు, కనుక మన పార్టీ కనుక అధికారంగా వస్తే ఖచ్చితంగా ఫస్ట్ మేము చేసేదే మీ జియో నెంబర్ 46ని తొలగించి మీకు ఖచ్చితంగా మేము తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి మాకు వాళ్ళు మాట ఇచ్చి హామీ తీసుకున్నారు, మా దీక్షలు కూడా పెట్టించారు. కాబట్టి మేము ఇలా మన ప్రభుత్వం మనకు వస్తే ప్రజాసమబద్ధంగా మన చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి ఆ ఉద్దేశంతో అన్న మేము ఈరోజు మళ్ళీ ఇంటికి కాంచెల్లి మళ్ళీ మేము లగేజ్తో సహా వచ్చేసినాం. మాకు ఏదో ఒకటి 2-3 రోజుల కాలం పాటునే మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామన్నా. అన్న ఇంకొక విషయం అన్న, ఈ జియో నెంబర్ 46 అనేది ఇప్పుడు కనుక తొలగించకపోతే అన్న రేపటి రోజున ఏ ఒక్క విద్యార్థి మన తెలంగాణలో అక్షరాస్యత 0 లెవెల్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా చదువుకోరన్నా. ఒక మాట మీరే చెప్పండి అన్న, ఇప్పుడు మనం కష్టపడ్డ దానికి ప్రతిఫలం దక్కుతేనే కదా నువ్వు చదువుతావు. ఇప్పుడు నేను ఎక్కువ మార్కులు వేసుకుని నాకు జాబ్ రాని తెలిసినప్పుడు మళ్ళీ నువ్వు 50,000 ఉద్యోగాలు రిలీజ్ చేసినా కూడా నేను అప్లై చేసుకోలేను ఇక, అవునా కదన్న. సో అంతటి ఎఫెక్ట్ చూపించేటువంటి ఈ జియో నెంబర్ 46ని దయచేసి మీరు తొలగించాలని చెప్పేసి మేమందరం అన్న చేతులెత్తి మరి నమస్కరిస్తున్నామన్నా. ఫైనల్లీ రేవంత్ రెడ్డి రేపు ప్రజా దర్బార్కి వెళ్ళినా సరే, ఫ్రైడే వెళ్ళినా సరే ఆయన దీన్ని క్లోజ్ చేస్తారు లేదంటే మీకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా వాయిస్ని గట్టిగా వినిపించారు.
మామూలుగా ప్రెస్ మీట్లలోనో లేకపోతే ఎక్కడో చెప్పడం వేరు. డైరెక్ట్గా ఆయన అసెంబ్లీలోనే చెప్పారు. ఏమని చెప్పారు? మన ప్రభుత్వం రాగానే జీవో నెంబర్ 46ని క్యాన్సిల్ చేస్తాము, క్యాన్సిల్ చేసి మెరిట్ ఉన్న విద్యార్థులకే ఇస్తామని చెప్పారు. ఆ నమ్మకం మాకుంది. మేము ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మేము ప్రభుత్వం వెంటున్నాం, ప్రభుత్వం మా వెంటుందని నమ్ముతున్నాం. జీవో నెంబర్ 46ని క్యాన్సిల్, ఫర్ సపోజ్ క్యాన్సిల్ అవ్వలేదన్నా, CD1 CD2 లాగా మీరు ఏదైతే మెన్షన్ చేశారో నోటిఫికేషన్లో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మెన్షన్ చేసిందో CD1 CD2ని అది మాత్రం వచ్చేలా చేయండి. మేము ఉద్యోగం వచ్చిన విద్యార్థులకు వ్యతిరేకం కాదన్న, చేతులెత్తి నమస్కరిస్తున్నా. వాళ్ళెవ్వరూ కూడా ఇప్పుడు వెళ్ళేసి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, ఓయూకి వెళ్ళటం అవన్నీ చేస్తున్నారు. వాళ్ళెవ్వరికి మేము ఎగనిస్ట్ కాదన్న. మీకు సివిల్ వచ్చింది, AR వచ్చింది, మీ జాబులు మీకు ఉన్నాయన్న. మేము పోరాడేది మాత్రం మా జాబుల కోసం. 120 వచ్చి 125 వచ్చి మేము జాబులు పోగొట్టుకొని ఉన్నాం కాబట్టి మా ప్రయత్నం వల్ల 50 మార్కులు వచ్చి 60 మార్కులు వచ్చిన వాళ్ళు జాబులు వచ్చినాయి. మేమెందుకు క్వాలిఫై కాలేదనేది మాత్రమే మా బాధ. మా బాధను మీరు అందరూ అర్థం చేసుకోండి అన్న. అందరూ మాకు సపోర్ట్ చేయండి అన్న. జీవో నెంబర్ 46నే కాదన్న, మిగతా TSPSC ఉద్యోగాలు కానీ ఏది కానీ మీరు మాకెంతైతే సపోర్ట్ ఇస్తున్నారో మేము కూడా మీకు అంతే సపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది ఖచ్చితంగా జీవో నెంబర్ 46 రద్దు చేయాలి, తర్వాత దాని పక్షాలను కూడా చేయాలని చెప్పేసి ఎవరైతే ఎగ్జామ్ రాశారో విద్యార్థులందరూ కూడా పాత పద్ధతిలోనే నియామకాలు అయితే చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకున్నారు. అలాగే మరికొద్ది రోజుల్లోనే వచ్చే సోమవారం మాత్రం ఇదైతే జీవో నెంబర్ 46 అయిపోయింది కాబట్టి దానికి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చినాయి కాబట్టి సోమవారం వరకు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఈ సోమవారం లోపు ఖచ్చితంగా తేల్చాలి. ఖచ్చితంగా ప్రభుత్వానికి మేము కూడా అండగా ఉంటాం, మా వెంట ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి అనేక సార్లు ఇంతకుముందు రేవంత్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడాను వీళ్ళందరూ అర్జీలు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. సో ఖచ్చితంగా ఈ జీవో నెంబర్ 46ని రద్దు చేయాలని విద్యార్థులందరూ కూడా కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, KTV తెలుగు, గాంధీ భవన్.